యెహెజ్కేలు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, కావున 4 చదువుతున్నాను, నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహమును నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలు అందరూ తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులేరు గనుక నేను వారి హృదయమును లోపరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుదును. మీకేమన్నా అర్థమైందా? చూడండి, ఎవరైతే దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలలో విగ్రహములను తమ హృదయములో నిలుపుకుంటారో, అన్యులకి క్రైస్తవులకి కొద్దిగా తేడా ఉంది. వారు విగ్రహారాధకులే, వీళ్ళు విగ్రహారాధకులే. వాళ్ళేమో ప్రతిమలను ఇంట్లో పెట్టుకుంటారు, వీళ్ళు క్రైస్తవులు ఏం చేస్తారు, ప్రతిమలు హృదయములో పెట్టుకుంటారు. హృదయములో ప్రతిమ ఎలా పెట్టుకుంటారు అంటే, దేవుని కన్నా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేనికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చినా అది విగ్రహమే. ఈ లోకంలో అన్నిటికన్నా మనం ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అదే దేవుడు మనకి ఇచ్చిన మొదటి ఆజ్ఞ. కాబట్టి దేవుని స్థానాన్ని మనం ఈ లోకానికి కానీ, దేవుని స్థానాన్ని వ్యాపారానికి కానీ, దేవుని స్థానాన్ని ఉద్యోగానికి కానీ, దేవుని స్థానాన్ని ధనానికి కానీ, దేవుని స్థానాన్ని ఇంకా ఈ లోక సంబంధమైన ఎటువంటి పాపానికైనా మనం అప్పగించి మన హృదయములో అటువంటి పాపాలని నింపుకుని దేవునికి సంపూర్తిగా లోబడకుండా, దేవుని చిత్తానికి సంపూర్తిగా లోబడకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సంపూర్తిగా లోబడకుండా పైకి మాత్రం భక్తి గలవారమని చెప్పుకుంటూ లోన పాపాన్ని నిలుపుకుంటున్నారు చూడండి, పాపాన్ని పెట్టుకుంటున్నారు చూడండి, పాపం మీద ఆనందిస్తున్నారు చూడండి, వారిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే అంతరంగమందు అటువంటి విగ్రహాలను పెట్టుకుని పైకి భక్తి గలవారమని చెప్పుకుని నా దగ్గరకు వస్తారు చూడండి, అటువంటి వారికి వారి హృదయంలో పెట్టుకున్న విగ్రహములను బట్టి నేను వారికి ఏమిస్తాను, జవాబిస్తాను. చూడండి, దేవుడు వెక్కిరింపబడ్డావు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. జీవితంలో దేవుడు లేడు, అనుదిన ప్రవర్తనలో దేవుడు లేడు, కానీ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు దేవుడు కావాలి. నీ సన్నిధిలో ఈ విషయంలో నీ చిత్తము ఏంటి అని వస్తూ ఉంటారంట. అటువంటి వారిని గూర్చి దేవుడు మాట్లాడుతాడు. నీ హృదయంలో ఎటువంటి విగ్రహాలు పెట్టుకున్నావో ఆ విగ్రహాలను బట్టే నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాడు. నిజంగా దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. మీ హృదయాల్లో ఇటువంటి విగ్రహాలు పెట్టుకుని దేవుని యొద్ద విచారణ చేయడానికి వస్తే దేవుడు కూడా మీ హృదయంలో ఉన్న విగ్రహాలను బట్టి మీకు జవాబిస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అదే యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం చదవండి. చూడండి, అబద్ధ మాటలను అంగీకరించుచు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు. మనుషులు ఎలాగున్నారంటే ఈరోజు అబద్ధాన్నే అంగీకరిస్తున్నారు. కాబట్టి దేవుడు కూడా వారికి అబద్ధాన్నే ఇస్తాడు. చాలామంది న్యూ ఇయర్కి వాగ్దాన కార్డులు తీస్తూ ఉంటారు. వాళ్ళ హృదయాల విగ్రహాలు పెట్టుకుని ఆ న్యూ ఇయర్ కార్డు తీస్తే ఆ వాగ్దానం సరైన వాగ్దానమా? నీవు అబద్ధాన్ని నమ్ముతున్నావు, అబద్ధాన్ని ఇష్టపడుతున్నావు, కాబట్టి దేవుడే అబద్ధపు వాగ్దానం నీకు ఇస్తాడు. వీడు తాగుబాయితో ఉంటాడు, కానీ వాడికి కార్డు మాత్రం నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఎవరండి? తాగుబోతుకు వాగ్దానం ఏంటి? దీర్ఘాయుష్మంతుడు. ఎందుకో వాగ్దానము? నువ్వు అబద్ధికుడు కనుక దేవుడు కూడా నీకు అబద్ధాన్నే ఇస్తాడు. ఇది ఈరోజు దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే దేవుడు మానవుని యొక్క హృదయం కన్నా అధికుడంట. మన హృదయము ఆయన దృష్టికి మరుగై ఉండలేదు.
మన హృదయమును ఆయన కన్నులారా చూస్తున్నాడు. కాబట్టి మన హృదయం ఏ రీతిగా ఉందో, మన హృదయం ఏ పాపంతో నిండి ఉందో, మన హృదయం ఏ దురాలోచనలతో దురుద్దేశాల్లో జీవిస్తుందో ఆ హృదయాన్ని బట్టి దేవుడు ఆ రీతిగా జవాబిస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు కరుణ. ఆమె వాళ్ళ అక్క కూతురుని తీసుకొచ్చింది విజయవాడ నుంచి తీసుకొచ్చి అర్జెంటు ఫోన్లో అర్జెంట్ అంటే ఫోన్లో మేము మాట్లాడలేమమ్మా అంటే డైరెక్ట్ క్యాండిడేట్ వచ్చేసింది. చెప్పంటే ఈమె మా అక్క కూతురండి అంది. ఓకే అన్న, చెప్పమ్మని ఈ ప్రాబ్లం ఏంటంటే నేను నర్సునండి అంది. ఎవరంట? నర్సు. ఓకే. మాది లవ్ మ్యారేజ్ అండి అంది. ఓకే. మాకు ఒక బాబు అండి అంది. ఓకే. మేము ఇప్పుడు ఉద్యోగం విజయవాడలో చేస్తున్నానండి అంది. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తుందో ఆ నర్సు అక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడంట, ఎమ్మెల్టీ. ఆ ఎమ్మెల్టీ చెప్పాడంట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. ఎవరితోటి? పెళ్ళైన ఆవిడతోటి, ప్రేమించి పెళ్లి చేసిన ఒక కుమారుడు కలిగిన నర్సు తోటి చెప్పాడంట. ఇప్పుడు ఈ నర్సు కూడా కొద్దిగా ఏం కలిగింది? ఇంట్రెస్ట్ కలిగింది. మరి ఈ వ్యక్తిని చేసుకోవడం దేవుని చిత్తమా కాదా అని విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న కుర్రవాడిని విడిచిపెట్టి వేరొక ల్యాబ్ టెక్నీషియన్ పెళ్లి చేసుకోవడం దేవుని యొక్క చిత్తమా? చూడండి, ఇటువంటి పాపపు క్రియలు హృదయంలో పెట్టుకుని నువ్వు దేవుని దగ్గర విచారణకు వస్తే దేవుడు నీకు తగ్గట్టు ఏమిస్తాడు? జవాబిస్తాడు. నువ్వు ఏ మోసంతో ఉన్నావో, ఏ కుయుక్తతో వచ్చావో అదో కుయుక్తలో దేవుడు నిన్నేం చేస్తాడు? అప్పగిస్తాడు. అదే కుయుక్తలు నిన్ను పడవేస్తాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారికి పవర్ పోయింది, అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటారు. అంటే అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు అనుకుంటారు. కానీ ఇది పాస్టర్ అమ్మ గారు చెప్పిన ప్రవచనాలు కాదు. దేవుడే నీ కుయుక్తను బట్టి, నీలో ఉన్న మోసాన్ని బట్టి, నీకే అటువంటి మోసపూరితమైన కుయుక్తమైన ఆలోచనలు దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల్లో పవర్ తగ్గటం కాదు, సేవకుల్లో శక్తి తగ్గడం కాదు, సేవకుల్లోంచి దేవుని ప్రవచనాత్మం వెళ్ళిపోవటం కాదు. కానీ నీ కుయుక్తిని బట్టి, నీ దుర్మార్గతను బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ హృదయంలో విగ్రహాన్ని బట్టి తగిన రీతిగా దేవుడు ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తిని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 16 అధ్యాయము 30-33 వచనాలు చదువుదాం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. అదే రాజులు 18 అధ్యాయము 18-19 వచనాలు కూడా చదువుదాం. పుస్తకం 21 అధ్యాయము 25-26 చదువుదాం. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు మామూలు రాజు కాదు. అందరికన్నా నేను ఒక మెట్టు ఎక్కువగా ఉండాలని కోరుకునే రాజు. అంతకుముందు తనకు ముందున్న రాజులు అందరికంటే అధికమైన పాపాన్ని, దుర్మార్గతని జరిగించిన రాజు ఎవరంటే ఆహాబు. ఆహాబు ఎటువంటి వాడంటే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. హెజబేలును వివాహం చేస్తున్నాడు. ఆ హెజబేలు ఇశ్రాయేలు దేశంలోకి విగ్రహారాధనను తీసుకొచ్చింది. భయంకరమైన బయలు యొక్క ఆరాధన తీసుకొస్తుంది. ఐశ్వర్యదేవి యొక్క ఆరాధనను తీసుకువచ్చింది. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన ఆహాబు దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను విగ్రహారాధన చేయటము మొదలుపెట్టాడు. వాటికి గుళ్ళు కట్టించాడు, వాటికి బలిపీఠాలు కట్టించాడు. బలిపీఠాలు ఎదుట పరిచర్య జరిగించడానికి 450 మందిని బయలు ప్రవక్తల్ని, 400 మందిని ఐశ్వర్యదేవి యొక్క ప్రవక్తల్ని నియమించిన వాడు. ఎంత దుర్మార్గతను అనిగించాడంటే తన భార్య యొక్క ప్రేరేపణ చేత కీడు చేయటానికి, దుర్మార్గతను జరిగించడానికి తన్ను తాను అమ్ముకున్న రాజు ఇశ్రాయేలు ఆహాబు అంటే ఎవడు లేడు. అంత నీచంగా, అంత దుర్మార్గంగా జీవించాడు. ఎవరు? ఆహాబు రాజు. దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, పూర్తిగా విగ్రహారాధకుడిగా అతడు మార్చబడ్డాడు. కానీ ఈ ఆహాబు రాజు ఒకనొకసారి యుద్ధానికి వెళుతున్నాడు.
సిరియా దేశం మీదకి. ఇప్పుడు యాహాబు రాజుకి దేవుడు అవసరమయ్యాడు. అంతవరకు పూజించిన విగ్రహాలు గుర్తుకు రాలేదు, అంతవరకు పెట్టిన బలిపీఠాలు గుర్తుకు రాలేదు. అంతకుముందు అతడు నియమించిన అషరాదేవి యొక్క 400 ప్రవక్తలు, బయలు యొక్క 450 మంది ప్రవక్తలు అతనికి గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు, దేవుని యొక్క ప్రవక్తలు గుర్తుకొచ్చారు. చూడండి బైబిల్ నుంచి మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయటకు రామోద్గిలాదు మీదికి పోదునా పోకుందనా అని వారిని అడిగాను. చూడండి, ఎంతవరకు హృదయంలో విగ్రహాలను నిలుపుకున్నాడు, విగ్రహారాధన జరిగించాడు, దుర్మార్గతను జరిగించాడు, హేయమైన కృత్యాలు జరిగించాడు, నాబోతుని చంపించాడు, నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు. అటువంటి వాడికి ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది? దేవుడు కావాల్సి వచ్చింది. అటువంటి వాడికి దేవుని ప్రవక్తలు కావాల్సి వచ్చారు. అటువంటి వాడు దేవుని యొక్క విచారణ చేయటానికి ఇప్పుడు దేవుని ప్రవక్తల దగ్గరికి వచ్చాడు. ఒక ప్రవక్త కాదు, 2 ప్రవక్తలు కాదు, 400 ప్రవక్తలు, దేశంలో ఉన్న ప్రవక్తలందరినీ పిలిపించుకొని అంటున్నాడు, ఇప్పుడు నేను యుద్ధానికి వెళుతున్నాను కదా, ఆ యుద్ధములో నేను జయాన్ని పొందుతానా, జయాన్ని పొందనా, నేను వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా అని మీరు మీ దేవుడిని యెహోవా విచారణ చేసి నాకు తెలియచేయండి. నీకు ముందుగానే చెప్పాను కదా, దేవుడు కూడా ఆ రీతిగానే జవాబు ఇస్తాడు. అమ్మా, నీ హృదయంలో మోసాన్ని ఉంచుకుంటే మోసకరమైన జవాబే ఇస్తాడు. అది ప్రవక్తల తప్పు కాదు, అది సేవకులు అంటే తప్పు కాదు, సేవకులు తప్పు కాదు. ఆయన ఈచి చెప్పారండి, ఆవిడ ఇలా చెప్పారండి, ఇలా ఎందుకు జరిగిందండి? దేవుడు మార్చాడండి. ఎందుకు? నీలో మార్పు లేదు కనుక, నీలో విధేయత లేదు కనుక, నీలో యథార్థ లేదు కనుక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎక్కడో దూరం నుంచి వెళ్ళానండి, అక్కడికి వెళ్ళానండి, ఆవిడ ద్వారా దేవుడు ఇలాగా చెప్పాడు, కానీ జరిగింది ఇదండి. తప్పు ఆవిడది కాదు, తప్పు ఆయనది కాదు, ప్రవక్తది కాదు, ప్రవక్తనిది కాదు, తప్పు ఎవరిది? నీదే. నీలో ఉన్న తప్పును బట్టి తగిన రీతిగా దేవుడు నీకేమిచ్చాడు? జవాబు ఇచ్చాడు. చూడండి, ఈ ఆహాబు జీవితంలో అదే జరిగింది. చాలండి, 400 మంది ప్రవక్తల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు? ఆహాబు. దేవుని భయము లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, నమ్మకత్వము లేదు. అవసరానికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. అక్రతకి ఏం కావాలి? దేవుడు కావాలి. ఉపవాస కూడికలు అంటే కనపడరు. 4 రోజులు ఉపవాస కూడికలు జరుగుతున్నాయంటే కనపడరు. మంగళవారం ఉపవాస కూడికంటే కనపడరు. శుక్రవారం ఉపవాస కూడికంటే కనపడరు. శనివారం సిద్ధపాటు కూడికంటే కనపడరు. సుమార్త దండయాత్రతే కనపడరు. వాళ్ళకి గుర్తుకొస్తుంది, వాళ్ళకి ఎప్పుడో అవసరం వస్తుంది, అప్పుడు వస్తారు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి, ఆ విషయంలో దేవుని చిత్తం ఏంటి? వీడు కూడా అదే ప్రాబ్లము. ఎవరికి? ఆహాబుకి. బ్రతికినంత కాలము దేవుడు లేడు, కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు కావాల్సి వచ్చాడంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్కు కావాలంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రవచనము కావాలంట. దాని కొరకు 400 మంది ప్రవక్తలను ఏర్పరచుకున్నప్పుడు 400 ప్రవక్తల నోట దేవుడు అబద్ధపు ఆత్మను ఉంచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబద్ధపు ఆత్మను ఉంచినప్పుడు 400 మంది అదే ప్రకటించారు. నువ్వు యుద్ధానికి వెళ్ళు, జయము పొందుతావు. నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు జయము పొందుతావు. నువ్వు యుద్ధానికి వెళ్తే ఈ రీతిగా ఇనుప కొమ్ములతో నీవు ఆ యొక్క సిరియా రాజును జయిస్తామని 400 ప్రవక్తలు ఏకరీతిగా ఎవరితో చెప్పారు? ఆహాబుతో చెప్పారు. 401 కూడా విచారిద్దాం అనుకున్నారు. ఎవరు? యెహోషాపాతు, ఈ యొక్క ఆహాబు. 400 మంది ఒకటే చెప్పారు. 401 వ్యక్తి కూడా ఏం చెప్తాడో విందాం. మిఖాయాని పిలిపించారు. ఆయన కూడా చెప్పాడు, వెళ్ళు, నీకు జయమే. ఆశ్చర్యపోయాడు. ఎవరు? ఆహాబు. నన్ను గూర్చి ఎప్పుడు చెడ్డగానే చెప్తావు కదా, ఈరోజు మంచి ఎందుకు వస్తుంది? నా గురించి కీడే వస్తుంది కదా, నేను అంట ఈరోజు మంచి చెప్తున్నామంటే ఇది ఏదో తేడా ఉందనుకున్నాడు. ఈరోజు ప్రవచనంలో ఏదో తేడా ఉంది. ఎప్పుడు నా గురించి చెడ్డగానే చెప్పి ఆయన
ఈరోజు ఎంత మంచిగా చెప్తున్నాడంటే నమ్మలేకపోతున్నాడు. ఎవరు? ఒట్టు పెట్టు, నీ దేవుని మీద ఒట్టు పెట్టి నిజమే చెప్పు. చూడండి గద్దిస్తున్నాడు. 16. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నాతో పలకవలసిందని నేనెన్ని మార్లు నీతో చెప్పినని రాజు సెలవేయగా, అతడు ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండి నేను చూచితిని. వారికి యజమానుడు లేరు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకగా కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మిఖాయా ఇట్లను, యెహోవా ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు అతని కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి నేను చూచితిని. ఆహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండే. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలబడి, నేనే అతనిని ప్రేరేపించదని అనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమైన ఆత్మగా ఉండదునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుము, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమైన ఆత్మను ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఆహాబు మరణం కొరకు ప్రవక్తల నోట ఏముంచాడు? అబద్ధపు ఆత్మ. ఎంతో విచారము, ఎంతో దుఃఖకరము. ఈరోజు మనకి సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది? దేవుని నుంచి కలుగుతుంది. మనకి కృప ఎక్కడి నుంచి కలుగుతుంది? దేవుని నుంచి కలుగుతుంది. మనకి కరుణ ఎక్కడి నుంచి కలుగుతుంది? దేవుని నుంచి కలుగుతుంది. మనకి కనికరం ఎక్కడి నుంచి కలుగుతుంది? అటువంటి దేవుడే నిన్ను నన్ను మరణానికి అప్పగించడం అన్నది చాలా భయంకరమైన పరిస్థితి. యుద్ధములో అతను చంపబడటానికి దేవుడు యోచించాడు, యుద్ధంలో అతను మరణం అవడానికి దేవుడు యోచించాడు. కనుక ప్రవక్తల నోట అబద్ధమైన ఆత్మకు దేవుడు ఏమిచ్చాడు? సెలవిచ్చాడు, అప్పగించాడు. కాబట్టి వాళ్ళందరూ అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. తప్పు వాళ్ళది కాదు, తప్పు ఎవరిదంటే ఆహాబుది. ఆహాబు తమ హృదయములో విగ్రహాలు ఉంచుకుని యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా, రక్షణ లేకుండా, నీతి లేకుండా దేవుని యొద్దకు విచారణకు వచ్చాడు. కాబట్టి దేవుడే ఆహాబు యొక్క హృదయ ఆలోచన బట్టి ఏమిచ్చాడు? జవాబు ఇచ్చాడు. అయినప్పటికీ కృపగల దేవుడు తన ప్రవక్త అయిన మిఖాయా ద్వారా సెలవిచ్చాడు. ఈ రీతిగా జరుగుతుంది, ఈ రీతిగా జరుగుతుంది. సత్యం ఇది. నువ్వు చనిపోతావు, నేను మరణిస్తావు. ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రె వలె ఉన్నారు. నీవే రాజు, కాపరి. నువ్వు లేవు, కాపరులు గొర్రె వలె మెట్టల మీద కొండల మీద చెదిరిపోవడం నేను దర్శనం ముందు చూచాను. కాబట్టి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోండి. ఎందుకు ఈ రీతిగా నువ్వు ప్రవచిస్తున్నావంటే అది కూడా చెప్పాడు. దేవుని నేను చూచాను, ఆ కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున దేవుని యొక్క జనులు చూచారు. ఆహాబు రామోత్ గిలాదుకు పోయినట్లు ఎవరు ప్రేరేపిస్తారనగా, ఒక అబద్ధమైన ఆత్మ నేను ప్రేరేపిస్తానని వచ్చి ఈ ప్రవక్తల నోట అబద్ధమైన ఆత్మగా అతను ఉన్నాడు. కాబట్టి వీరు అబద్ధ ప్రవచనం చెప్పారు. నీవైతే యుద్ధానికి వెళ్ళవు, యుద్ధానికి వెళితే నువ్వు క్షేమంగా తిరిగి రావని సెలవిచ్చిన అబద్ధాన్ని నమ్మాడు. ఎవరు? అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేయగల శక్తిని కూడా దేవుడే పంపిస్తాడంట. అర్థమవుతుందా? నీవు అబద్ధాన్ని నమ్మి నీవు మోసపరచబడినట్లు శక్తిని దేవుడే నీకు పంపిస్తాడంట. ఎందుకు? నీ హృదయములో విగ్రహాలు ఉన్నాయి, నీలో యథార్థత లేదు, నీలో నమ్మకత్వము లేదు, నీలో పరిశుద్ధత లేదు, నువ్వు దేవుని ఎడల సద్భావం కలిగి లేవు. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నీవు ఉందవు. సద్భావం గల వారి ఎడల నీవు సద్భావము చూపుదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండవు. చూడండి, నువ్వు ఏ రీతిగా ఉంటే నీ దేవుడు కూడా నీ ఎడల ఆ రీతిగానే ఉంటాడు. నువ్వు కఠినుడుగా, నువ్వు వేషధారుడుగా పాపాన్ని ప్రేమించేవాడు ఉంటే దేవుడు కూడా ఆ రీతిగా నీకేం చేస్తాడు? జవాబు ఇస్తాడు. సద్భావం గల వారి ఎడల దేవుడు
సద్భావాన్ని చూపిస్తాడంట. దయగల వారి ఏళ్ళ దేవుడు దయను చూపిస్తాడంట. యథార్థవంతుల ఏళ్ళ దేవుడు యథార్థతను చూపిస్తాడంట. కానీ మూర్ఖుల ఏళ్ళ కఠిన ఏళ్ళ దేవుడు ఏం చూపిస్తాడు? వికటాన్ని చూపిస్తాడు. దేవుడే వికటాన్ని చూపిస్తాడంట, మనుషులు కాదు, దేవుడే. ఈరోజు ఆహాబు యొక్క జీవితాన్ని చూసినట్లయితే అబద్ధము నమ్మునట్లు మోసము చేయి శక్తిని కూడా దేవుడు ఆహాబుకు పంపాడు. చూడండి బైబిల్ నుంచి 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఈరోజు ఆ శక్తిని దేవుడు ఇచ్చేశాడంట. ఎవరికి? తమ హృదయములో దేవుని ఏళ్ళ యథార్థత లేకుండా, దేవుని ఏళ్ళ పరిశుద్ధత లేకుండా, దేవుని ఏళ్ళ నమ్మకం లేకుండా, లోన విగ్రహాలు పెట్టుకుని పైకి భక్తి గలవరం చెప్పుకుంటూ వస్తున్నారు చూడండి. వారిని దేవుడు అబద్ధము నమ్మునట్లు శక్తిని వారికి దయచేసాడంట. ఆహాబు ఈ యొక్క మికాయి చెప్పిన ప్రవచనాన్ని నమ్మలేదు. కానీ ఎవరి ప్రవచనాన్ని నమ్మాడు? అబద్ధాన్ని చెప్పిన ప్రవక్తలకి ప్రవచనాన్ని నమ్మాడు. కాబట్టి ఆహాబు అబద్ధ ప్రవచనాన్ని నమ్మునట్లు ఆహాబుకు ఆ శక్తిని దయచేసినాడు ఎవరు? దేవుడే. కఠిన ఏళ్ళ దేవుడు వికటముగా ఉంటాడు. నీ హృదయాన్ని బట్టే నీకు జవాబిస్తాడు. నీ ఆలోచనలు బట్టి దేవుడు నీకు ప్రవచన రీతి నీతో మాట్లాడతాడు. ఆహాబు యొక్క హృదయంలో విగ్రహాలు పెట్టుకుని దేవుని యొక్క విచారణ చేసినప్పుడు ప్రవక్తలంట అబద్ధపు ఆత్మను ఉంచి యుద్ధానికి పో, నువ్వు జయం పొందుతావని చెప్పటమే కాకుండా ఆ చెప్పిన ప్రవచనాన్ని నమ్మునట్లు శక్తిని ఆహాబుకు దయచేసాడు. కనుక ఆ దినాన యుద్ధానికి వెళ్ళి మరణమైన వాడు ఎవరంటే ఆహాబు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది అబద్ధాన్నే నమ్ముతున్నారు. ఎందుకంటే అబద్ధాన్ని నమ్ము శక్తిని దేవుడు వారికి ఇచ్చేశాడు. ఇందులో పెద్ద తప్పేమీ లేదండి, అందులో పెద్ద తప్పేమీ లేదండి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదని బైబిలే చెప్తుంది కదండి. ఏంటంట? నోట పడినది మనుషుని అపవిత్రపరచ. కాబట్టి తాగుడైనా, సిగరెట్లైనా, కిల్లి అయినా, ఖైనీ అయినా ఇవి లోనికి వెళ్తే అపవిత్రము చేయవు. కానీ ఏది అపవిత్రం చేస్తుంది? నోట నుండి వచ్చి మాటే. కాబట్టి దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి, బైబిల్ కూడా అదే చెప్తుందండి. కాబట్టి వీళ్ళని దేవుడు దేనిగా చెప్పాడు? అబద్ధాన్ని నమ్మే శక్తిని దేవుడు వారికి దయచేశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వారికి లోబడకుండా అబద్ధాన్నే నమ్ముచు అబద్ధమే సత్యం అనుకుంటూ దాని యందు సాధకం చేస్తూ జీవిస్తున్నారు. చివరికి వారు మరణానికి నిర్ణయించబడ్డారు. దేవుడు మనల్ని పట్టుకుని భ్రష్టత్వానికి అప్పచెప్పటం అన్నది చాలా దౌర్భాగ్యపు స్థితి. ఈరోజు ఈ లోకంలో నిన్నుగా ప్రేమించేవారు ఈ లోకంలో నీ కొరకు ఎవరు లేరు. దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరికన్నా ఉన్నతంగా ఎవరు విడిచిన నిన్ను విడివిన దేవుడు నీ యేసయ్య. కానీ ఆ యేసయ్యలో నువ్వు యథార్థంగా జీవించలేకపోతే ఆ యేసయ్య నిన్ను పట్టుకుని అబద్ధపు ఆత్మకు, అబద్ధాన్ని నమ్ము శక్తిని నీకిచ్చి భ్రష్టత్వానికి నిన్నేం చేస్తాడు? అప్పచెప్పుతాడు. ఈరోజు సంఘములో అనేక మంది ఆ రీతిగానే ఉంటున్నారు. గుర్తుకొచ్చినప్పుడే దేవుడు, మిగిలిన రోజుల దేవుడు లేడు. ఎన్ని రోజులు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మందిరము సమయానికి రండి, మందిర పరిచయలో మౌనంగా ఉండండి, మందిరము దేవుని యొక్క సన్నిధి, ఆయన తన మందిరములో దహించు అగ్నే ఉన్నాడని చెప్పిన ఎంతో నిర్లక్ష్యం. చివరికి దేవుడు ఏం చేస్తాడు? తీసుకున్న వాళ్ళని ఎవరికి అప్పచెప్తాడు? అబద్ధపు ఆత్మకు అప్పచెప్తాడు. అంటే అబద్ధపు నమ్ము శక్తిని వరకు దయచేస్తాడు. గుడికి లేట్ అయినా గంట పర్వాలేదు, ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈరోజు ఏ కార్యక్రమాన్ని పెట్టుకున్నా పర్వాలేదు, ఈరోజు ఉపవాస గుడికి లేకపోయినా పర్వాలేదు, ఈరోజు ఏదైనా పర్వాలేదు. ఎందుకు?
వాళ్ళు అదే నమ్ముతున్నారు. వారు అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధాన్ని నమ్మే శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి సత్యాన్ని నమ్మటం లేదు, సత్యానికి చోటు అవ్వడం లేదు. అబద్ధపు నమ్ము శక్తిని వారు పొందుకుని అబద్ధంలోనే జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుడే వారిని వారికి అప్పగించాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక వ్యక్తి వాక్యం చెప్తూ అంటున్నాడు, క్రికెట్ చూడటం పెద్ద పాపం ఏమి కాదు, నేను సేవకుడిని చూస్తున్నాను, మీరు చూడటంలో తప్పు లేదు. చూడండి, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే అబద్ధాన్ని నమ్ముతున్నాడు, అబద్ధాన్ని బోధిస్తున్నాడు. టీవీ చూస్తున్న నన్నే దేవుడు ఎంతగా వాడుకుంటే టీవీ చూడటం తప్పేమీ లేదు. దేవుడు నా ద్వారా ఇన్ని అద్భుతాలు చేస్తుంటే టీవీ చూడటం తప్పు లేదు, క్రికెట్ చూడటం తప్పు లేదు, ఫుట్బాల్ చూడటం తప్పు లేదు, నవ్వులు టీవీ చూడటం తప్పు లేదు. అమ్మా, ఒక ఆమె అంటుంది, నాకు పిన్ అవుతుంది, సినిమాలు చూడటం లేదు కానీ నవ్వుల ఛానల్ ఒకటే చూస్తున్నారా అంటుంది. నవ్వుల ఛానల్ అంటే మరి అదేంటో, నవ్వుల టీవీయా నవ్వుల ఛానల్? నవ్వుల ఛానల్ తప్ప సినిమాలు మేము మానేసామన్న దేవుళ్ళలోకి వచ్చాకంటుంది. అంటే అది తప్పు. అంటే అబద్ధాన్ని నమ్మే శక్తిని వారు పొందుకున్నారు కనుక వారు భ్రష్టత్వానికి అప్పగించబడిన. చూడండి, మనము ఎంత దేవునిలో యథార్థంగా ఉంటామో అంతే దేవుడు కూడా మన ఎలా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు. ఎంత మనం నమ్మకత్వంగా ఉంటామో దేవుడు కూడా అంతే నమ్మకత్వంగా ఉంటాడు. మనం ఎంత కుయుక్తంగా ఉంటామో దేవుడు కూడా అంతే కుయుక్తంగా ఉంటాడు. మనుష్యుడు ఏది విత్తునో దానినే కోయును, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డని దేవుని మాకు స్పష్టంగా సెలవిస్తుంది. యుద్ధానికి వెళ్ళనా, వెళ్ళు, విజయం పొందుకుంటామా, పొందుకుంటాం. దేవుని అబద్ధ ప్రవచనాన్ని దయచేస్తాడు ఎవరికి? ఆహాబుకి. ఎందుకు? దేవుడు లేని జీవితాన్ని జీవించి దేవుని యొద్దకు విషయానికి వచ్చాడు కాబట్టి తనకున్న కుయుక్తిని బట్టే దేవుడు అటువంటి జవాబును దయచేశాడు. చూడండి, బైబిల్లో ఒక ప్రవక్తని చెప్పి నేను ముగిస్తాను. బిలాము హృదయములో దేవుని వాక్యము లేదు. బిలాము హృదయం అంతా ఏముంది? ధనాశ ఉంది. బిలాము హృదయం అంతా ఏముంది? ఘనత ఉంది. బిలాము హృదయం అంతా బాలాకు రాజు కలగ చేస్తే ఆ ఘనత ఆధిక్యతే ఉంది. కాబట్టి వీటిని ఏం చేసుకున్నాడు? విగ్రహాలుగా పెట్టుకున్నాడు. వీటిని విగ్రహాలుగా పెట్టుకుని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రభువా నేను వెళతాను, ప్రభువా నేను వెళతాను, ప్రభువా నేను వెళతాను. కాబట్టి బిలాము తన హృదయంలో పెట్టుకున్న విగ్రహాలను బట్టి దేవుడు ఏమిచ్చాడు? వెళ్ళమన్నాడు. అంటే దేవుని చిత్తము కాదు, అది దేవునికి సంకల్పం కాదు, దేవునికి ఉద్దేశము కాదు. కానీ నువ్వు మోసపూరితంగా దేవుని అడుగుతున్నావు కాబట్టి నీ మోసంలోనే దేవుడిని ఏం చేశాడు? పడవేశాడు. అంటే బిలాము అనుకోవచ్చు, దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నన్ను కోరుకున్నాడు, దేవుడు నా ప్రార్థనను తిరస్కరించలేదు, నేను కన్నీరు కాచినప్పుడు, నేను ఉపవాసం ఉన్నప్పుడు, నేను గోజాడుకున్నప్పుడు దేవుడు నా మనవి అంగీకరించి నన్ను కోరుకుని ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించాడు కాబట్టి నేను ఏది చేస్తే అది చెల్లుతుంది అన్న తలంపుతోటి బయలుదేరి వెళ్ళాడు. ఎవరు? బిలాము ప్రవక్త. ముందుగానే మనం చెప్పాం కదా, మనం ఏ రీతిగా దేవుని సన్నిధికి వస్తామో ఆ రీతిగా దేవుడు మనకేమిస్తాడు? జవాబిస్తాడు. దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యానికి విధేయత లేదు, కానీ ఆ ఆశ ఉంది, ధనాశ ఉంది. ఆ రాజు కలగచేసే ఆధిక్యత తన హృదయంలో కలిగి దేవుని యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే తీయవద్దు కానీ 106వ కీర్తన ఏముందంటే, వారు కోరినది దేవుడు వారికి ఇచ్చెను, అయినప్పటికీ ఆయన వారికి క్షీణత కలగచేసాను. మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలని అడిగారు, ఇచ్చాడు. అది తమ పళ్ళ సందుల్లో ఉండగానే దేవుడు తెగులను రప్పించాడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. బిలాము కోరుకున్నట్లు వెళ్ళమన్నాడు, కానీ బిలామును అక్కడ మరణానికి దేవుడు ఏం చేశాడు? అప్పగించాడు. దేవుడు వెళ్ళమని చెప్పి దేనికి అప్పచెప్పాడు? మరణానికి అప్పచెప్పాడు. ఎవరిని? బిలాముని. దేవుడు తన ప్రవక్తని దేనికి అప్పచెప్పాడు? దేవుడు సెలవిచ్చి నువ్వు వెళ్ళమని చెప్పి మరణానికి అప్పు. దానికి కారణం ఏంటి? బిలాము తన హృదయంలో నిలుపుకున్నాడు, విగ్రహాలను నిలుపుకున్నాడు.